హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ట్రైన్ నడుస్తున్న వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే సోమవారం ఉదయం 5:30 గంటలకే రాకపోకలు మొదలు కానున్నట్టు ప్రకటించారు. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రోని యూజ్ చేసే ప్రయాణికులందరికీ కూడా శుభవార్త చెప్పింది మెట్రో, హైదరాబాద్ మెట్రో. సో వేళల్లో మార్పులు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, విజయచంద్రిక, పెరిగినటువంటి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇటు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించినటువంటి వేళల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సో ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రాత్రి చివరి మెట్రో రైలు 11 గంటల వరకు ఉండేది. దీన్ని ప్రతి శుక్రవారం 45 నిమిషాల పాటు పొడిగించారు. అంటే 11:45 నిమిషాలకు ఉంటుంది. దీంతో చివరి మెట్రో రైలు టెర్మినల్ స్టేషన్లు ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి కూడా ఏదైతే ఈ సర్వీసులు ఉంటాయి రాత్రి 12:45 నిమిషాలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. సో అదేవిధంగా సోమవారం ఉదయం మెట్రో రైలు వేళల్లో కూడా సంస్థ మార్పు చేస్తుంది. ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు బయలుదేరుతాయి. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి సోమవారం ఉదయం 5:30 నుంచే మెట్రో రైళ్లు ఆయా స్టేషన్ నుంచి ప్రారంభం కానున్నాయి. మెట్రో ట్రైన్ కి ఇటు ప్రయాణికుల నుంచి విపరీతమైనటువంటి స్పందన లభిస్తుంది. రోజుకు వచ్చేసి దాదాపు 5 నుంచి 5.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుతున్నట్లు కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగినటువంటి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. సో ఇది శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇది మీద అంటే ముఖ్యంగా ఏంటంటే వీకెండ్ డేస్ లో శుక్రవారం రోజు హెవీగా క్రౌడ్ ఉంటుంది. సో 11 గంటల వరకే మెట్రో క్లోజ్ చేయడంతో ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. సో దీని మీద ప్రయాణికుల నుంచి కూడా ఇటు రివ్యూ తీసుకున్నటువంటి కొంత ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సో మెట్రో రైలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఈ ఏదైతే తీసుకున్నటువంటి వేళల్లో మార్పులు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. సో ఇక సోమవారము ప్రతి సోమవారం కూడా, ఎందుకంటే వీక్ డేస్ కాబట్టి సోమవారం ఎక్కువగా ఆఫీసులకు వెళ్ళేటటువంటి కానివ్వండి, వ్యాపారులు కానివ్వండి, ఒకేసారి ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. సో ఉదయం 6 గంటల అనే టైంకి ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, మియాపూర్ లాంటి మెట్రో స్టేషన్ లో కిక్కిరిసిపోయినటువంటి ప్రయాణికులు ఉంటున్నారు. సో ఆ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటిని 5:30కి సర్వీసులు ప్రారంభిస్తామని కూడా మెట్రో రైలు అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. సో మరోవైపు ఇటు హైదరాబాద్ మెట్రో ట్రైన్ కు వస్తున్నటువంటి రెస్పాన్స్ నేపథ్యంలో రానున్న రోజుల్లో బోగిల సంఖ్య కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఇటు ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు మెట్రో ప్రయాణికులకైతే ఎల్ఎన్టీ మెట్రో అధికారులు ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు శుక్రవారం కానివ్వండి, సోమవారం వేళలో ఎక్కువగా విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. పీక్ అవర్స్ లోకి వచ్చేసి దాదాపు ప్రతి మెట్రో స్టేషన్ లో కూడా దాదాపు 10,000 నుంచి 20,000 మంది వెయిట్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ప్రతి గంటలో. సో ఈ నిర్ణయం వల్ల మాత్రం ఇటు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకైతే ఎంతో వెసులుబాటు ఉంటుందని కూడా మెట్రో అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ నుమాన్.